హైదరాబాద్లో ఫ్లాట్లను బయ్యర్లు ఎందుకు కొనట్లేదు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు హైదరాబాద్లో కొత్తగా అపార్ట్మెంట్ ప్రారంభమైతే బుకింగ్ మొదటి రోజే పూర్తయ్యేది. లాంచ్ కాకముందే ఫ్లాట్లు అమ్ముడయ్యేవి. పెట్టుబడిదారులు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు అదే హైదరాబాద్లో వేలాది ఫ్లాట్లు సిద్ధంగా ఉన్న కొనుగోలుదారులు ఎందుకు రావడం లేదు? అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏం జరుగుతోంది? ఫ్లాట్ల ధరలు నిజంగానే ఎక్కువైపోయాయా, లేక కొనుగోలు చేసేవారి సామర్థ్యం తగ్గిందా? బిల్డర్లు అడుగుతున్న ధరలు మార్కెట్కు దూరంగా వెళ్ళిపోయాయా, లేక ఐటీ రంగంలో వచ్చిన మార్పులే దీనికి కారణమా? రాబోయే రోజుల్లో ఫ్లాట్ల ధరలు తగ్గుతాయా, లేక మళ్ళీ బూమ్ వస్తోందా? ఈ రోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో జరుగుతున్న అసలు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తే ప్రస్తుతం ఫ్లాట్ కొనడం సరైన సమయమా, లేక ఇంక కొంతకాలం వేచి చూడాలనే అంశంపై మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్, గత 5 నుంచి 7 సంవత్సరాల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసుకుంది. ముఖ్యంగా ఐటీ క్యారిడర్ ప్రాంతాలు గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రమ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, తెల్లాపూర్, బాచ్పల్లి లాంటి ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు వేగంగా పెరిగాయి. ప్రతి నెల కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. పెట్టుబడిదారులు కూడా భారీగా కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువగా కనిపించింది. అయితే ప్రతి మార్కెట్కు ఒక సైకిల్ ఉంటుంది. ఎప్పటికీ ధరలు ఒకే వేగంతో పెరగవు. ఒక దశలో మార్కెట్ స్థిరపడుతోంది, కొన్నిసార్లు మందగిస్తోంది కూడా. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ కూడా అలాంటి దశలోకి ప్రవేశించిందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు ఫ్లాట్లు అమ్మడం లేదు? దీనికి మొదటి కారణంగా చాలా మంది చెబుతున్న అంశం ధరలు. మార్కెట్ బూమ్ సమయంలో అనేక ప్రాజెక్టుల్లో చదరపు అడుగు ధరలు భారీగా పెరిగాయి. నిర్మాణ వ్యయం పెరగడం ఒక కారణమైతే, కొన్ని ప్రాంతాల్లో డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ధరలను మరింత పెంచినట్లు కూడా మార్కెట్ పరిశీలకులు చెబుతూ ఉన్నారు. దీంతో ఒక మధ్యతరగతి కుటుంబం ఫ్లాట్ కొనాలంటే మొత్తం ఖర్చు చాలా ఎక్కువగా మారిందని, ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడం అంటే కేవలం బేసిక్ ధర మాత్రమే కాదు, క్లబ్ హౌస్ ఛార్జీలు, మెయింటెనెన్స్, డిపాజిట్, కార్ పార్కింగ్, ఫ్లోర్ రైజ్ ఛార్జీలు, కార్నర్ ఫ్లాట్ ఛార్జీలు, ఈస్ట్ ఫేసింగ్, ప్రీమియం, వ్యూ ఛార్జీలు, జిఎస్టీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, ఇలా ఒక్కొక్కటి కలిపితే మొత్తం ధర ఊహించని దానికంటే చాలా ఎక్కువగా అవుతుంది. చాలా మంది కొనుగోలుదారులు చివరిలో ఈ ఖర్చులు చూసి వెనక్కి తగ్గుతున్నారని రియల్ ఎస్టేట్ రంగంలో చర్చ జరుగుతోంది. మరో ముఖ్యమైన కారణం హోమ్ లోన్. గత కొంతకాలంగా వడ్డీ రేట్లు పెరగడం వల్ల నెలవారీ ఈఎంఐలు కూడా పెరిగాయి. ఒక కుటుంబం ఇంతకు ముందు చెల్లించగలిగిన ఈఎంఐ ఇప్పుడు మరింత భారంగా మారింది. దీంతో చాలా మంది కొనుగోళ్లు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనేవారు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఐటీ రంగం కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు చాలా కీలకం. ఎందుకంటే నగరంలో కొత్త ఇల్లు కొనుగోలుదారుల్లో పెద్ద శాతం ఐటీ ఉద్యోగులే ఉంటారు. గతంలో నియామకాలు వేగంగా జరిగాయి, జీతాలు పెరిగాయి, ఉద్యోగ భద్రతపై నమ్మకం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కొన్ని కంపెనీల నియామకాలు మందగమనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, ఖర్చుల నియంత్రణ, ఇవన్నీ కలిపి కొంత అనిశ్చితిని తీసుకువచ్చాయి. దీంతో చాలా మంది పెద్ద పెట్టుబడులను కొంతకాలం వాయిదా వేస్తూ ఉన్నారు. ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. ప్రతి ప్రాంతంలో పరిస్థితి ఒకేలా ఉండదు. కొన్ని ప్రైమ్ లొకేషన్లో ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. మంచి కనెక్టివిటీ, మెట్రో, ఐటీ పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్ దగ్గరగా ఉన్న ప్రాజెక్టులను కొనుగోలుదారులు ఇప్పటికీ ఆసక్తి చూపుతూ ఉన్నారు. కానీ అధిక సరఫరా ఉన్న కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు మందగించినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు బిల్డర్ల పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఒక ప్రాజెక్ట్ నిర్మించడం అంటే వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం. భూమి కొనుగోలు, అనుమతులు, నిర్మాణం, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్, ఉద్యోగుల జీతాలు, ఇవన్నీ నిరంతరం కొనసాగాలి. ఫ్లాట్లు ఆశించిన వేగంతో అమ్మకపోతే నగదు ప్రవాహం తగ్గుతోంది. దీంతో కొన్ని సంస్థలు ఆర్థిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే ఇది అన్ని బిల్డర్ల పరిస్థితి కాదు. సంస్థను బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఒకటే, ధరలు తగ్గుతాయా? దీనికి ఖచ్చితమైన సమాధానం ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ధరలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. భూమి ధరలు, నిర్మాణ వ్యయం, సిమెంట్, స్టీల్, వడ్డీ రేట్లు, డిమాండ్, ఉద్యోగుల పరిస్థితి, ప్రభుత్వ విధానాలు, ఇవన్నీ కలిపి మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. కొన్ని చోట్ల డిస్కౌంట్లు రావచ్చు, కొన్ని చోట్ల ఆఫర్లు ఇవ్వవచ్చు. కానీ ప్రతి ప్రాంతంలో ఒకే పరిస్థితి ఉంటుందని చెప్పడం కష్టం. ఇప్పుడు కొనుగోలుదారులు ఏం చేయాలి? ముందుగా మీ అవసరాన్ని నిర్ణయించుకోండి. మీరు నివసించడానికి ఇల్లు కొంటున్నారా, లేక పెట్టుబడి కోసం కొంటున్నారా? ఈ 2 లక్ష్యాలు వేర్వేరు. నివాసం కోసం కొనేవారు మంచి లొకేషన్, బిల్డర్ విశ్వసనీయత, చట్టపరమైన పత్రాలు, రుణ సౌకర్యం, భవిష్యత్ కనెక్టివిటీ వంటి అంశాలు పరిశీలించాలి. పెట్టుబడి కోసం కొనేవారు అద్దె ఆదాయం, భవిష్యత్ అభివృద్ధి, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను కూడా పరిశీలించాలి. మరొక ముఖ్యమైన విషయం, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి రూమర్ను నమ్మకండి.
కొందరు ధరలు భారీగా పడిపోతాయని చెబుతారు, ఇంకొందరు వెంటనే కొనకపోతే జీవితంలో అవకాశం రాదని చెబుతారు. ఈ రెండు అంచనాలు కూడా ప్రతి సందర్భంలో నిజం కావు. మార్కెట్ను అర్థం చేసుకొని మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఫ్రెండ్స్, హైదరాబాద్ ఇప్పటికీ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల్లో ఒకటి. ఐటీ, ఫార్మా, డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెట్రో విస్తరణ, రింగ్ రోడ్లు, కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ నగర భవిష్యత్తుకు బలమిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ప్రస్తుతం మార్కెట్లో కొనుగోలుదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనివల్ల బిల్డర్లు కూడా ధరలు, ఆఫర్లు, చెల్లింపు విధానాలపై కొత్త వ్యూహాలను అనుసరించే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిందని చెప్పడం సరైనది కాదు, అలాగే ఎలాంటి సమస్యలు లేదని చెప్పడం కూడా సరైనది కాదు. ప్రస్తుతం మార్కెట్ ఒక సమతుల్య దశలో ఉంది. కొనుగోలుదారులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. బిల్డర్లు అమ్మకాల కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు. రాబోయే నెలల్లో వడ్డీ రేట్లు, ఉద్యోగ మార్కెట్, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపైనే మార్కెట్ దిశ కూడా ఆధారపడి ఉంటుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ప్రస్తుతం హైదరాబాద్లో ఫ్లాట్ కొనడానికి సరైన సమయమా, లేక కొంతకాలం వేచి చూడాలా? మీ ప్రాంతంలో ఫ్లాట్ల ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ విశ్లేషణలు, ప్రాపర్టీ అప్డేట్స్, పెట్టుబడి సూచనలు, మార్కెట్ ట్రేడ్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.